ఇప్పుడు జగిత్యాల జిల్లాలో మాదాపూర్‌లో వైష్ణవి అనే ఆమెని ప్రేమించుకొని పెళ్లి చేసుకొని యూట్యూబర్‌ని బా అంటే భర్తనే చంపేశారు. కత్తితో పొడిచి మరి. దాని గురించి మీరేం చెప్తారు? భర్తనే చెప్పిండు. అందరికీ బాధే కదా! వాడు ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని రోజులుండి ఒక గర్భిణి అయినంక కత్తి తీసుకొని అంత ఘోరంగా ఒక ఆడదాన్ని చంపిర్రంటే వాడు పుట్టింది ఒక ఆడామకే. వాడికి తల్లిదండ్రి కుటుంబం ఉండ్రు. అలా చెయ్యకూడదు. ఆడోళ్ళకి కూడా బుద్ధి రావాలి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంటే ఎంత ఇష్టపడి చేసుకుంటారు కదరా! మధ్యన వాడి వాడి తల్లిదండ్రి మాటలు విని, వాడి కుటుంబం మాటలు విని వెనక కట్నం రా అంతకన్నా మంచి అమ్మాయి వస్తది. ఆమెని చంపేయి అనంగానే వాళ్ళ తల్లిదండ్రుల మాటలు విని వీడు చంపేసిండు. అది ఎక్కడ ఉంది ప్రేమ? మగోడికి ప్రేమ లేదు. ఆడది ఊకనే నమ్మేసింది. అది చాలా ఘోరంగా అనిపిస్తుంది. చూసేటోళ్ళకే వినేటోళ్ళకే బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఆడపిల్లవే, నేను ఆడదాన్ని, అది ఎంత బాధాకరం రా. మళ్ళీ కడుపులో ఉన్నది ఒక బిడ్డ, అది ఇంకా ఎంత బాధ. అలా చేయకూడదు కదా. అలా చేసిండంటే వాడు ఎంత దుర్మార్గుడో. ఈ పోలీసు వాళ్ళే కానీ చట్టమే కానీ దాన్ని మంచిగా వాడికి శిక్ష అన్నది వేయాలని ఆడోళ్ళ కదా కోరుకుంటున్నాం. ఎలాంటిదంటే జీవితాలు ఇంకొక మొగోళ్ళు చేయకూడదు. ఇంకొక అమ్మాయి ఇట్లనే లవ్ మ్యారేజ్లు చేసుకున్న ఏ తల్లిదండ్రులు చేసిన పెళ్ళిళ్ళైనా ఇంకొక అమ్మాయిని ఇంకొక అబ్బాయి ఇలా చంపకుండా శిక్ష వేస్తే ఇలాంటివి జరగాయి. చట్టం చేతుల్లో కూడా చాలా ఉన్నాయి. చట్టం కూడా చట్టం వాళ్ళ పనులు వాళ్ళు చేయటం లేదు. గట్టిగా చేస్తే ఎందుకు ఇలా అయితే ఎన్ని అయితేనే ఒకటా రెండా. ఇప్పుడు తల్లిని చంపినరు ఒక ఆమెను ఏం చేసిండ్రు? అమ్మాయిని ఏమైనా చేసిండ? ఇంత పోరగాడు బచ్చగాడు వచ్చి ఒక ఆడామని చంపిర్రు అంటే వాడిని ఏం చేసిండ్రు? ఎంతమందిని చాలా మందిని ఇలా అయితే ఏం చేస్తుండ్రు? బయట వచ్చి బలాదురుగా తిరుగుతాడు. అదే వాళ్ళకు మంచి శిక్ష అన్నది అయితే చెయ్యరు కదా. ఇంకొకరికి భయం, ఫలానోడికి అంత శిక్ష చేసిండ్రు, మనం ఇది చెయ్యకూడదు అన్న భయం పుట్టాలి. చట్టం అది ఎవరు తేవాలంటే చట్టం తేవాలి. చట్టం తెస్తేనే బాగుంటుంది. అమ్మాయిలు కూడా కొన్ని రోజులు బతుకుతారు. లేకపోతే ఇది ఇలాగనే ఉంటే ఇంకెంతమందో బలి అయిపోతారు. కానీ అబ్బాయిలు ఎందుకు ఇంత క్రూరంగా, ఇంత కిరాతకంగా ఎందుకు మారుతున్నారు అంటారు? ఎందుకు మారుతారంటే డబ్బులు. ఇప్పుడు వాళ్ళ తల్లి కాదు కదా, వాళ్ళ చెల్లె కాదు కదా, ఎవరో ఎవరో అమ్మగన్న బిడ్డ. ఆయన ఆ రోజులు వాడుకుంటూ వాడు మోదన్న తీర్చుకుంటూ ఒక బిడ్డ రేపు ఇంకొక అట్లాంటి అమ్మాయి వస్తుంది, నాకు భార్య అవుతుంది. ఇంకా ఏంది మరి? డబ్బు వస్తుంది, మంచి అమ్మాయి వస్తుంది, ఈమె కాకుండా ఇంకొకటి, ఈమె బతికుంటే బాగుండదని కావాలనే ప్లాన్ తోటి చంపేశారు. ఇచ్చే వాళ్ళు ఎలా ఇస్తున్నారు అమ్మాయిల్ని? ఇలా తన మీద ఇలాంటి కేసు ఉన్నదని తెలిసి కూడా ఇంకొక పెళ్లి ఎన్నో అబద్ధాలు ఆడతారు. వాళ్ళ వెనక డబ్బు ఉంటే వస్తారు. డబ్బే కదా, అయ్యారు రేపు డబ్బే. డబ్బునే చూస్తారు. నిజాతిని నీతిని అవి చూడటలే. ఇంకా కొన్ని రోజులు వెనక మళ్ళీ ఎవరిని ఒకరిని పడేస్తారు. ప్రతి ఒక్కరు వాడు ఈ భార్య చంపిరని ఎరకనా ఇంకొక అమ్మాయికి తెలవకుండా కూడా దేవచ్చురా, ఏమున్నది? అంతే ఇస్తారు. అలాంటి వాళ్ళకే మంచి అమ్మాయిలు పడతారు. నీతి మంతులకు పడరు. ఇటువంటి బోకర్లు అంజడుకులు ఆడవాళ్ళ చంపేటోళ్ళకే పడతారు. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కదా, ఎందువల్ల అంటారు? ఎందువల్లనంటే అమ్మాయిలు ఎక్కువ అమ్మాయిలు కరెక్ట్గా ఉంటే ఎందుకు దొరుకుతాయి? అమ్మాయిలు కూడా కరెక్ట్గా ఉండాలి కదా. మొత్తం మొగాళ్ళ మీదనే బరువు అన్నది వేయకుండా అమ్మాయిలు కూడా తల్లిదండ్రి మాటిని వాళ్ళు ఇచ్చిన మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. సరే లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ వాడు కరెక్టోడా కాదా అని కూడా వాళ్ళు చూసుకోవాలి కదా. చూసుకొని పెళ్లి చేసుకుంటే ఇవాళ నీ పానమే లేకుంటే ఈ లోకం నుంచే వెళ్ళిపోయినావు. నీ తోడబుట్టిన అంతమంది తోడను ఒక్క బిడ్డవు. ఇవాళ ఏడున్నావు నమ్మింది తల్లిదండ్రిని అందరిని ఒప్పించే చేసుకుంది. కానీ వాడు దుర్మార్గుడు. అమ్మాయిలు కూడా తెలివితోటి ఉండాలి. ఇప్పటి నుంచి అయినా ఇలాంటి హత్యలు చూసేటప్పుడైనా తెలివితో ఉండాలి. అరే అలా ఇలా జరిగింది, వీళ్ళని నమ్మించి పెళ్లి చేసుకుంటే మా ప్రాణాలే పోతున్నాయని వాళ్ళు కూడా కొద్దిగా మంచిగా ఉండాలి, భయంతో ఉండాలి. తల్లిదండ్రి మాట కూడా వినాలి. ప్రాణాలు తీసుకోవటం ఎందుకు? వాడు కన్నడా? నీ అమ్మ కడుపు కాలింది, వాడు మంచిగానే ఉండు కదా అని నేను అనుకుంటాను. అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నా నేను. కానీ